రాకడ దినాల్లో ఉన్నాం, మంచి దినాలు. మీకు ఎవరికి ఇంకేమన్నా డౌట్ ఉందా? మనం ఇంకా మంచి దినాల్లో ఉన్నాం ఏమన్నా? మీకు ఏమన్నా మంచి ఆశలు ఏమైనా ఉన్నాయా? మనం రాకడ దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఇవన్నీ దేవుని లేకుండా చెప్తున్నాయి. రాకడ గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి, నెరవేర్చబడబోతున్నాయి, నెరవేర్చబడ్డాయి. కొన్ని కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఏమంటే ఈ సంవత్సర కాలంలో చాలామంది ప్రిడిక్షన్స్ చేస్తున్నారు. దేవుని వాక్యం ఏనాడో ప్రిడిక్ట్ చేసింది, రష్యా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ పవర్. దేవుని లేఖనం చెప్తోంది, అమెరికా కాదు, రష్యా అనేది సూపర్ పవర్ అవుతుంది. అమెరికాకి ఆల్రెడీ ఆ ఇన్సెక్యూరిటీ ప్రారంభించబడింది. అందరూ బట్టే అమెరికన్స్ ఏం చేస్తున్నారు తెలుసా? వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచబడటం కొరకు ఎలాన్ మస్క్ని తీసుకొచ్చి ఒక అడ్వైజరీ టీం ఏర్పాటు చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈ రోజున చేసి మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన ఆర్థిక వ్యవస్థను ఎలా మరలా పుంజుకోవాలి, ఈ యొక్క ఆర్థిక మాంద్యం నుంచి ఎలా బయటకు రావాలో నిత్యము కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అమెరికాలో. అమెరికా కాస్త ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం, రెసెషన్, ద్రవ్యోల్బణం. మీలో చాలామంది ఎకనామిక్స్ చదువుకున్న వారు ఉన్నారు, కొంత సైన్స్ తెలిసినటువంటి వారు ఉన్నారు. మీకు అర్థమవుతున్నాయి ప్రపంచ పరిస్థితుల్లో అమెరికాలో జాబ్స్ చాలా కష్టం అయిపోతున్నాయి, జాబ్స్ చాలా కష్టం అవుతున్నాయి. సో ఎక్కడికైనా జాబ్స్ ఉండట్లా, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంది. సో ఒక్కొక్క దానికి ప్రైసులు పెరిగిపోతున్నాయి. ఇదివరకు ఒక $10 పెరిగితేనట, $10 పెడితే కనుక ఇన్ని వెజిటేబుల్స్ వచ్చాయి. ఇప్పుడు $10కి 2-3 వెజిటేబుల్స్ కూడా రావట్లేదని బాధపడుతున్నారు. ఇదివరకు మనం ₹100 తీసుకెళ్తే ఏంటంటే ఏ మార్కెట్ అది? కూరగాయల మార్కెట్. ఏంటది? ఏ మార్కెట్ అమ్మా? అడిగెళ్తే ఇన్ని కూరగాయలు వచ్చాయి ₹100కి. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? 2 ఇడ్లీలు కూడా రావట్లేదు ₹100కి. ప్రాపర్గా మంచి హోటల్లో ఇడ్లీ తినాలంటే ఎంత? ₹100. ₹100. ఇదివరకు ₹100కి ఏమంటే ఒక కుటుంబం అంతా కూడా చక్కగా జీవించేవాళ్ళం. అంటే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఆల్వేస్ లీడ్స్ టు రెసెషన్. ఆర్థిక మాంద్యానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్. నా ప్రియ దేవజనాగమా, ఇవన్నీ కూడా యేసుప్రభు రాకడ సూచన. అందరి బట్టి మేము ఎలా ఉండాలి, ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఎలా ఉండాలని దేవుని లేఖనం సెలవుస్తుందంటే, ఒక్కసారి మీరు గ్రంథాలు తెరవండి. ఒకసారి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 2:25 చదవండి. ప్రకటన గ్రంథం 2:25 చదవండి. భావిస్తూ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 2nd chapter verse 25. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. మీరు దేన్నైతే పట్టుకున్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఒకసారి అంటే దీని అర్థం ఏంటి? గట్టిగా పట్టుకోండి అంటే బిగుగా బైబిల్ గ్రంథాన్ని పట్టుకోమని అర్థం కాదు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. మీరు పట్టుకున్న దాన్ని, మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోనండి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోనండి. వాక్య ప్రకారం జీవించండి. మనకు తెలుసు యెహోషువకి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఏమని వాగ్దానాలు? యెహోషువకి ఇచ్చిన వాగ్దానాలు గుర్తున్నాయా? కరెక్ట్గా మనము 31st నైట్ నూతన సంవత్సరం మెసేజ్లో 3 వాగ్దానాలు ప్రభు యెహోషువకి ఇచ్చాడు. ఏంటవి? మర్చిపోయారా? చెప్పండి. నూతన సంవత్సరం మెసేజ్ మనం విన్నాం కదా, విన్నారా మీరు? ఎగ్జైట్మెంట్లో మర్చిపోయి ఉంటారు. యెహోషువకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? నీ ముందు ఏ మనుషుడు నిలువలేడు. అది మొదటి వాగ్దానం. రెండో వాగ్దానం ఏంటి? నేను మోషేకు తోడే ఉన్నట్లుగా నేను నీకు తోడే ఉన్నాను అన్నాడు యెహోషువ. మూడోది ఏంటి? నిబ్రముకలు ధైర్యంగా ఉండు, భయపడకుండా ముందుకు సాగన్నాడు. అంతే కదా? ఈ 3 వాగ్దానాలు చెప్పిన తర్వాత కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలా, లేఖనాలను ఏం చేయాలా, నువ్వు ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవాలి. నీ కుటుంబ సభ్యులకి ఆ లేఖనాలను ఏం చేయాలా? బోధించు అని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో నా ప్రియ దేవజనాగమా, మనం కలిగి ఉన్న దాన్ని ఏం చేయాలి? గట్టిగా. మళ్ళీ మీరు ఏం కలిగి ఉన్నారు చెప్పండి? మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుశ్రేష్టమైన బహుమానం ఏంటి చెప్పండి అమ్మా. ప్రభు ద్వారా మనం పొందుకున్నటువంటి శ్రేష్టమైన బహుమానం ఏంటి? కమాన్ చర్చ్. ఏమి ఇచ్చాడు ప్రభు మనకి? మాకు కలర్ టీవీ ఇచ్చాడండి, మాకు ఫ్రిడ్జ్ ఇచ్చాడండి, మాకు కారు ఇచ్చాడండి, మొన్నే నూతనంగా స్థలం ఇచ్చాడండి. ప్రభువు ద్వారా పొందుకున్న గొప్ప గిఫ్ట్ ఏంటి తెలుసా? రక్షణ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ పొందుకున్నాం మనం.
ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన, నిన్ను పోలిన వారు లేరు. నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే కనుక నేను అంటాను, ఎలాన్ మస్క్ అంటే నువ్వు గొప్పవాడివి. ఆమెన్ చెప్పట్లేదు, ఆమెన్. ఎలాన్ మస్క్ అంటే కోటీశ్వరుల కంటే నువ్వు గొప్పవాడు. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు వాడు బతుకున్నంతకాలం అనుభవిస్తాడు, కానీ నీ రక్షణ ఈ లోకంతో పోదు, నిత్య జీవం వరకు. యేసు ప్రభు ఎంతకాలం అయితే ఉంటారో, తరతరాల యుగాలు ఆయనతో నీ రక్షణ కూర్చోబెడుతుంది. అంత విలువైంది రక్షణ. ఆ రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణ ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలా. ఆ రక్షణ మనం కోల్పోవడానికి వీల్లేదు. యూదాస్కరియోతు ఆ రక్షణ కోల్పోయాడు, మనలా లోకంలో జారిపోయాడు. యూదాస్కరియోతు ఆ రక్షణ అందాన్ని కోల్పోయాడు. ఈరోజు మన జీవితాల్లో ఆ రక్షణ గట్టిగా పెట్టుకోవాలి. అంతం వరకు నీ రక్షణ భయముతోనూ, ఏమంటే రక్షణ అంటే మనకి ఏముండాలి? ఆ గాడ్లీ రెవరెన్స్ ఉండాలి. భయంతో వణుకుతోను రక్షణ ఏం చేయాలి? కాపాడుకోవాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. మరలా మనం వెనుక తిరిగి చూడడానికి వీల్లేదు, లోకం వైపు చూడడానికి వీల్లేదు. నాగటి మీద చేయి వేసి మరలా వెనుకకు తిరగడానికి వీల్లేదు. నో టర్నింగ్ బ్యాక్. మరలా వెనుక చూడడానికి వీల్లేదు. వెనుకకు చూసినటువంటి లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. మరలా వెనుకకు చూడొద్దు. మనం ఏదైతే పట్టుకున్నాం దాన్ని గట్టిగా పట్టుకోవాలా. లేకపోతే ఆ రాకడలో ఎత్తబడలేమేమో, లేకపోతే ఆ రాజ్యానికి మనం సమీపించలేమేమో. సిద్ధపాటు కలిగి జీవించాలా. 10 మంది కుష్ఠరోగులు 10 మంది కన్యకల్లో ఏమంటే 5 సిద్ధపడ్డారు. 5 ఏం చేశారు? ఆ పెండ్లి కుమారుడు యొక్క స్వరం వినగానే, ఆ పెండ్లి కుమారుడు యొక్క కేక వినగానే ఎంతసేపు సిద్ధపడతాం? వెంటనే ఆల్రెడీ మేము తల దువ్వేసుకున్నాం, చీరలు కట్టేసుకున్నాం, ఇంకేంటి వెంటనే దివిటీల్లో నూనె ఆల్రెడీ ఉంది, ఒత్తిలా సరి చేసుకుని ఆ యొక్క దీపం వెలిగించి వెళ్ళిపోవడమే అన్నారు. లేదమ్మా, వస్తున్నాడని చెప్పారు కదా, సిద్ధపడుండు, వెలిగించుకు పెట్టుకో, సిద్ధపడుండు అని అంటే, మాకు తెలుసులే మీరు పడుకోండి అన్నారు. పరలోకరాజు తమ దీవిటిని పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు. చాలామంది ఏమండి కొంతగా ఎలర్ట్గా ఉన్నటువంటి వారిని చూసి నీకు అన్ని కంగారే, మేము చూడు ఏ టైంకి ఏది చేయాలో చేస్తామని చెప్పి ఆరలే బోర్లా పడుతూ ఉంటారు. కొంతమంది ట్రైను 12 గంటలకు అనుకోండి, 10 గంటల నుంచి సిద్ధపడుతూ ఉంటారు వాళ్ళు. కొంతమంది 11:45 అవుతున్నా ఇంకా ఏమి సర్దుకునే పరిస్థితిలో, మేము వెళ్తే ఉంటుంది ట్రైన్ అన్నట్లుగా ధీమాగా ఉంటారు. ఎవరు నష్టపోతారండి? ఎవరు నష్టపోతారు? కొద్దిగా ప్రిపరేషన్ అవసరం. ముందుగానే సిద్ధపడితే తప్పేం లేదు కదా. సిద్ధపడినటువంటి వారిని దేవుని లేఖనం ఏం చెప్తుంది తెలుసా? బుద్ధిగల కన్యకలని పిలిచింది. సిద్ధపాటు లేనటువంటి వారిని బుద్ధి లేని కన్యకలు అన్నారు. ఇద్దరు కన్యకలే, ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ సంపాదించినటువంటి వారే. ఆ పెండ్లి కుమారుడితో వివాహం ఆడడానికి వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. కానీ 5 కన్యకలు సిద్ధపడ్డారు. 5 కన్యకలు ఏమీ లేదు, సిద్ధపాటు లేదు. రానే వచ్చాడు, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చాడని స్వరం వినపడింది. సిద్ధపడిన కన్యకలు వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. ఆ టైంలో సిద్ధపడినటువంటి వారు, ఏది నా చీర ఏది, ఏది నా దీపం ఏది, అగ్గిపెట్టి ఇవ్వండి అల్లా అంటుంది. ఏం అగ్గిపెట్టి దొరకట్లేదు అప్పుడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఎవరు? పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. 5 కన్యకలు వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమైపోయారు? పెళ్ళి పెటాకులు లేకుండా అలా ఉండిపోయారు వీళ్ళు. నా ప్రియదేవుజన నాకు సిద్ధపాటు వద్దా? మా నాన్నగారు ఒక స్టోరీ చెప్తారండి, చాలా హార్ట్ ఫెల్ట్ అది. పెళ్ళి అయిందంట, యవనస్తులకు పెళ్ళి అయింది. పెళ్ళి అయినటువంటి ఒక 3 నెలలకే ఆ పెండ్లి కొడుకి ఆర్మీలో జాబ్ వచ్చింది. ఏమొచ్చింది? జాబ్ వచ్చింది. చాలా విలువైనటువంటి జాబ్. తనకు కూడా ఆర్మీకి వెళ్ళాలనేటువంటి అంత ఆశ. అందును బట్టి ఆర్మీకి వెళ్ళిపోయాడు, ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆర్మీలో ఉండిపోయాడండి. ఆ భార్య కేవలం 4-5 నెలలు మాత్రమే తనతో పాటు ఉన్నది. సో వారు ఉన్న కారణం చేత కుమారుడు కూడా పుట్టాడు. భర్త ఏమో ఆర్మీలో ఉన్నాడు, భార్య ఏమో ఇంటి దగ్గర ఉంది. రోజు కూడా ఫోన్లు లేవప్పుడు లెటర్సే. సుమారుగా ఎప్పుడు కూడా లెటర్స్లో రాసేది చాలా మిస్ అవుతానండి. సో అంటే దేశాన్ని నేను పనిచేస్తున్నాను, నేను కొంతకాలం అయిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి వచ్చేస్తాను, కొంత డబ్బు కూడా సంపాదిస్తాను, దేశం కోసం పనిచేస్తాను అన్నాడు. సుమారుగా 5-6 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు కలవలేదు. కుమారుడికి కూడా సుమారుగా 4-5 సంవత్సరాలు వచ్చింది. డాడీ ఏరమ్మా, డాడీ ఎలా ఉంటాడంటే ఫోటోలో చూపిస్తుంది.
ఇలా ఉంది పరిస్థితి, రావడానికి వీలు లేదు. సుమారుగా 5 సంవత్సరాలు అయిన తర్వాత భర్త ఒక లెటర్ రాసాడట భార్యకి. ఏమనంటే, నేను వస్తున్నానని. ఎగిరి గంతేసింది. లెటర్లో చూసుకుని నేను వస్తున్నాను, గ్రామానికి వస్తున్నానంటే ఎగిరి గంతేసింది. కానీ కింద ఏముందంటే, సో ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధానికి మేమందరం వెళ్తున్నాం. మా బెటాలియన్ అంతా కూడా ఆ యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి. అందుని బట్టి ఒక ఆర్మీ ట్రైన్ మీద వస్తాం మేము. అది మన గ్రామం మించిగా వెళ్తుంది. నేను ఇంటికి రావడానికి అయితే కుదరదు, కానీ ఆ స్టేషన్లో చూస్తానంతే. స్టేషన్లో ఆ ట్రైన్ ఒక 10 నిమిషాలు ఆగుతుంది. మన గ్రామానికి కొద్ది ముందుగా పట్టణం లాంటిది ఉంటుంది. ఆ పట్టణం దగ్గర ఒక 10 నిమిషాలు ఆగుతుంది. అక్కడ నేను చూస్తాను, కుమారుని కూడా తీసుకురా, వాడిని చూస్తాను అని చెప్పినప్పుడు ఇంకో మాట అన్నాడట. సో ఆ యుద్ధం అయిపోయిన తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి వచ్చేస్తాను. అందరు బట్టి నువ్వేం కంగారు పడద్దు, కానీ ముందుగా నా కొడుకుని చూడాలనిపిస్తుంది, నిన్ను చూడాలనే ఆశగా ఉంది, వస్తావు కదూ అని చెప్పి లెటర్ రాసి పంపించాడట. ఆ లెటర్ తీసుకుంది. ఏ రోజు వస్తాడో, ఏ టైంకి వస్తాడో మొత్తం అంతా రాశాడు. రాసిన తర్వాత తన భర్తకు కావాల్సినటువంటి తినుబండారాలన్నీ కూడా, భర్తకి ఏమైతే ఇష్టమో అవన్నీ కూడా తయారు చేసేస్తుంది. ఎందుకంటే భర్తకి ఇచ్చేయాల, భర్త తినాల, నా ప్రేమనంతా కూడా ఇందులో చూపించాలని నిజంగా పలానా రోజు రాబోతున్నానుగా ఓ 10 రోజుల నుంచి మొత్తం తయారు చేసేస్తుందట. భర్తకు కావాల్సిన జంతువులు, భర్తకు కావాల్సిన అరిసెలు, భర్తకు కావాల్సినటువంటి పోకొండలు ఇవన్నీ తయారు చేసేస్తూ ఉంది. అందరి దగ్గరికి వెళ్ళి చెప్తాను, నా భర్తను నేను కలబోతున్నాను, నా కుమారుని చూపించబోతున్నాను అని ఎప్పుడైతే చెప్తా ఉందో అందరూ కూడా చాలా సంతోషించారట. భర్తను చూడబోతారు. రానే వచ్చింది. ఆమె ముందుగానే వెళ్ళిపోయిందట. ఎప్పుడైనా ట్రైన్ ముందుకు వచ్చేస్తే నా భర్తను చూడలేనేమో, నా కుమారుని చూపించలేనేమో అని చెప్పి ముందుగానే వెళ్ళిపోయిందట. అన్ని టిన్లన్నీ అలా పెట్టుకుంది. భర్త రాగానే అవంతా ఇచ్చేయాలి, ప్రేమంతా కూడా చూపించాలనే ఉద్దేశంతో ఆ భర్త కోసం వెయిట్ చూస్తూ ఉంటుంటే, సో అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న బెంచ్ ఉంది, అక్కడ చెట్టు కింద అవన్నీ పెట్టుకుంది. కుమారుని కూడా ఒళ్ళో పడుకోబెట్టుకుంది. నాన్న చూడబోతున్నాను, నాన్నకి చూపిస్తాను రే, చాలా కాలం నుంచి అడుగుతున్నావు కదా నాన్న చూడాలని, నాన్న రాబోతున్నాడని చెప్పేటప్పటికి అలా వాళ్ళిద్దరు అలా కూర్చున్నప్పుడు ఇంకా ట్రైన్ రావడానికి టైం పడుతూ ఉంది. ఆ టైంలో ఆమె బాగా అలసిపోయిందేమో, గ్రామం నుంచి ఆ పట్టణానికి ఆమె వచ్చిందేమో, మెల్లగా ఆమె నిద్రలో జారుకుంటుంది. కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. అలా నిద్రలోకి వెళ్ళిపోయింది. అనుకుంటుంది నిద్రపోకూడదు అనుకుంటుంది. ఆ టైంలో ముఖం కడుక్కోవాల్సింది, కానీ ఆమె అలా నిద్రలోకి జారిపోయింది. ఆమెతో పాటు ఆ కుమారుడు కూడా నిద్రలోకి అలా వెళ్ళిపోయాడు. టైం అయింది. రైల్వే స్టేషన్లో బెల్ మోగించారు, సైరన్ వచ్చింది. పలానా ట్రైన్, మిలిటరీ ట్రైన్ రాబోతుందని చెప్పేవాడికి ఆమెకి వినపట్లేదు. అలా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ నిద్రలో ఆమెకి ఏ సైరన్ వినపట్లేదు, ఆమె నిద్రలో ఏ అనౌన్స్మెంట్ వినపట్లేదు. భర్త అనుకుంటున్నాడు, నా భార్య స్టేషన్కి వచ్చేసి ఉంటుంది, బిడ్డను తీసుకొచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాడు. వెంటనే స్టేషన్లోకి వచ్చింది ట్రైన్. వస్తుంటే చూస్తున్నాడు, కిటికీలోంచి చూస్తున్నాడు, నా భార్య ఎక్కడ అని చూస్తుంటే భార్య ఎక్కడ ప్లాట్ఫామ్ మీద కనిపించట్లేదు. ఏంటి, నేను పంపించిన లెటర్ అందలేదా, లేకపోతే నా మీద ప్రేమ పోయిందా, లేకపోతే నన్ను కాక మరి ఎవరినైనా సరే పెళ్లి చేసేసుకుందా, లేకపోతే ప్రేమిస్తుందా అని రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ట్రైన్ స్టేషన్లో ఆగింది. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి చూస్తున్నాడు ఆ భర్త, కానీ ఎక్కడా కూడా భార్య కనిపించట్లేదు. అటు నుంచి ఇటు నుంచి పరిగెడుతున్నాడు. 5 నిమిషాలు అయిపోయింది. 6వ నిమిషం 7వ నిమిషంలో మరలా ట్రైన్ మెల్లగా మూవ్ అవుతూ ఉంది. భర్త చాలా బాధతో ఉన్నాడండి. రాలేదా నా భర్తకి, నా భార్యకి నా మీద ప్రేమ లేదేమో అని అనుకుంటా ఉన్నాడు. అటువంటి సందర్భంలో మెల్లగా ట్రైన్ మూవ్ అయిపోతూ ఉంది. ఎక్కడన్నా ఉంటుందేమో అని చెప్పి మూవ్ అవుతున్న టైంలో గట్టిగా పేరు పెట్టి పిలిచాడట, సరోజిని అని పిలిచాడట. గట్టిగా పిలిచేటప్పటికి అప్పుడు తేరుకుంది. ఏదో ఇది స్వరం ఏదో వినపడింది. అప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడేటప్పటికి ట్రైన్ అలా మూవ్ అయిపోతూ ఉంది. వెంటనే లేపింది లేకరా అని ఎప్పుడైతే చెప్పగానే కొడుకు లేచేటప్పటికి ట్రైన్ మూవ్ అయిపోతూ ఉంది. వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. అంటే పలానా మిలిటరీ ట్రైన్ వచ్చిందా? అమ్మ వచ్చిందమ్మా, స్టేషన్లో 10 నిమిషాలు ఉంది, మూవ్ అయిపోతుంది, అదిగో ప్లాట్ఫామ్ లీవ్ అయిపోతుంది ట్రైన్ అనేటప్పటికి.
అదేంటండి అనౌన్స్మెంట్ ఇవ్వలేదా? అమ్మా నేను 1కి 3 సార్లు ఇచ్చాను అనౌన్స్మెంట్లు ఈ యొక్క మిలిటరీ ట్రైన్ వస్తుందని. నువ్వు లేవా? ముందుగానే వచ్చావు కదా స్టేషన్కి, ఇక్కడే కదా, ఎప్పుడు వస్తుంది అని అడిగావు కదా. ఏమ్మా టైంకి ఎలా మిస్ అయ్యావమ్మా నువ్వు? దౌర్భాగ్యురాలండి, పనికి మాలిన దాన్ని. టైం వచ్చేటప్పటికి మిస్ అయిపోయాను. నా కొడుకుని ఇప్పుడు ఏం చెప్పాలి? నా కొడుకుకి ఏం చెప్పాలి? మా భర్త కోసం సిద్ధపరిచిన తినుబండారాలన్నీ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఏం చేస్తుంది? వెళ్ళిపోయింది. భర్త వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అవన్నీ అతనికి ఇవ్వాల్సిన మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. అందరూ అడుగుతున్నారు ఊర్లో, అమ్మ చూసావా, మీ కొడుకుని చూపించావా, నీ భర్తను చూసావా? ఏం చెప్తుంది? నా సోమర్తనం వల్ల, నా సిద్ధపాటు లేకపోవడం వల్ల, నా యొక్క సోమర్తనం వల్ల నా భర్తను చూడలేకపోయాను. పోన్లే మరొక అవకాశం వస్తుందని చెప్పి సర్ది పెట్టుకుంది. కానీ చాలా విచారం. యుద్ధంలోకి వెళ్ళాడు, యుద్ధంలో పోరాడాడు. ఒక 15-20 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి ఒక లెటర్ వచ్చిందట. అదేంటంటే, నీ భర్త యుద్ధంలో తన తుది శ్వాసను విడిచిపెట్టాడు, వీర సైనికుడిగా యుద్ధంలో తన ప్రాణాలు అర్పించాడు అని ఎప్పుడైతే లెటర్ చూసిందో తన ఏడుపుకి అవధులు లేవు. చివరి చూపునైనా సరే చూపించలేకపోయాను, నా కొడుక్కి తండ్రిని నేను చూడలేకపోయాను. ఆమె సిద్ధపడింది, కానీ టైంకి రెస్పాండ్ అవ్వలేకపోయింది. నా ప్రియదేవజనం, నువ్వు కూడా ప్రభువుని ప్రేమించావు, ప్రభువుని వెంబడించావు, కానీ ఆయన రాకడ దినాలను ఎత్తబడే గుంపులో లేకపోతే, ఆ టైంలో నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే, ఆ టైంలో దేవుని కోసం నువ్వు వాడబడే గుంపులో లేకపోతే, ఆ ప్రియుడిని నువ్వు కోల్పోతే, ఆ ప్రియుడు కనుక నిన్ను దాటి వెళ్ళిపోతే మన జీవితాలాగా మేము కూర్చున్నాం. సిద్ధపడదాం. పెళ్లి కూతురు చూసారా? పెళ్ళిలో ఎంత సిద్ధపడుతుంది? పెళ్ళిలో చాలా సిద్ధపడుతుంది. ఎందుకో తెలుసా? ఆ పెళ్లి కొడుకు ప్రక్కన కూర్చోడానికి మచ్చైనా డాగ్ అయినా కళంకం లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. ఎందుకో తెలుసా? దిస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఈ వివాహ దినమే నా జీవితంలో బెస్ట్ డే. అందుని బట్టి ఈ దినంలో చాలా నేను ఎలా ఉండాలి? అందంగా కనిపించాలి, ద మోస్ట్ గాడ్జియస్ ఉమెన్గా కనిపించాలని 1 నెల రోజుల నుంచి కావాలి, 2 నెలల నుంచి ఏమండి ఆమె బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి సిద్ధపాటు నీ ప్రియుడైనటువంటి నీ వరుడైన యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవడానికి అటువంటి సిద్ధపాటు ఉందా? సంఘంగా మనకు అటువంటి సిద్ధపాటు ఉందా? ప్రభువుని కలుసుకోవడానికి, ప్రభు ఎదుట, ప్రభు ప్రక్కన ఒక నిష్కలంకమైనటువంటి వ్యక్తిగా, మచ్చ డాగు కళంకం లేనటువంటి వ్యక్తిగా ఉండటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడేటువంటి గుంపులో ఉన్నావా? సిద్ధపడాలి. మన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. రక్షణ దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఈవులు, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి అంశాన్ని గట్టిగా చేతపడుతున్నావా? ఇంకో మాట అంటాడు క్రింద, మీ మీద పెట్టబడిన కిరీటి విషయం ఎవరు అపహరింపకుండా ఉన్నట్లు జాగ్రత్తపడు. ఎవరిని మీ కిరీటంను అపహరింపకుండా చూచుకోనండి. మెలకుగుండి రక్షణ వస్త్రాన్ని కాపాడుకోనండి. ప్రవచన వాక్యాలను గైకొనండి. దేవుని ప్రేమించండి, దేవుని సేవించండి. ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తీసం అనుభవాన్ని పొందండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడి. ఇంకా బాప్తీసం ఇంకా లేట్ చేస్తున్నావా? రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తున్నావా? రక్షణ పొందుదాం. మనకున్న దాన్ని గట్టిగా చేపడదాం. కథల్లో కొంచెం ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్. ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. రెండో రాకడ గురించినటువంటి సందేశాన్ని మాకు అనుగ్రహించారు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యూ హ్యావ్ గివెన్ అస్ యాప్టెడ్ మెసేజ్ ఫర్ ద చర్చ్కి మీరు ఇచ్చినటువంటి సమయోచితమైనటువంటి సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. విన్నటువంటి వాక్యంలో ప్రభువా, విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తమ హృదయంలో దాచుకున్నట్టు స్థిరపరచండి. ఈ శ్రేష్టమైన సమయంలో ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్, ఐఎమ్ గివింగ్ ఏ కాల్. ఇంకా నా జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలని ఆశపడుతున్నానండి. ఆ రెండవ రాకడలను ఎత్తబడడానికి ఇష్టపడుతున్నాను. రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయని మీరు చెప్పారు. యేసుకు నా జీవితాన్ని సమర్పించాలని నేను సిద్ధపడాలని కోరుతున్నటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సో ఈ శ్రేష్టమైన సమయంలో ఇదే మీకు అనుకూలమైన ఇదే రక్షణ దినం. దిస్ ఇస్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్, దిస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినం. రక్షణ వాయిదా వేయద్దు. నా ప్రాణాలు ఎప్పుడు పోతాయో మనకు తెలియదు. ప్రభు యొక్క రాకడ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అలా ఇంకెవరైనా
రక్షణ పొందాలన్న ఆలోచన కలిగినటువంటి వారు, ఇంకా రక్షణ లేకుండా లోకంలో జీవిస్తున్నటువంటి వారు, దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి. దేవుడు దీవిస్తాడు. ప్రభువా, ఎవరైతే చేతులు ఎత్తి ఉన్నారో వారు దీవించబడుతురు కాక. ప్రభు రక్షణలోకి, ప్రభు రక్షణ అనుభవంలోకి వారు వచ్చుదురు కాక. స్థిరపరచండి. క్రైస్ట్ టెంపుల్లో మీరు జరిగిస్తున్న ప్రతి మేలును బట్టి, ఉపకారాలు బట్టి నీకు వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో నాటండి, ఫలింపును అనుగ్రహించండి. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.